కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. కఠిన హృదయము, మనుషులకు హృదయం ఉంది. ఎలాంటి హృదయం ఉందంటే ఇతరులను అసహించుకునే హృదయం ఉంది. అది కఠిన హృదయము. ఇతరులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొంతమంది ఉంటారు. అది కూడా కఠినమైనటువంటి హృదయమే. ఇతరులను కిరాతకంగా చంపాలి అని అనుకుని చంపి మరి వీడియోలు తీసి మరి, అది ఇశ్రాయేలీల సైనికులు పాలస్తీనియలను కిరాతకంగా చంపిన వీడియో అయినా, మరే ప్రేమోన్మాది మరొక అమ్మాయిని చంపేటువంటి విధానమైన, గొంతు కోసి చంపే విధానమైన, ఇటువంటి దురాగత ఆలోచనలు రావడానికి కారణము కఠినమైన హృదయము కలిగి ఉండడమే. ఈ కఠినమైనటువంటి హృదయమును గురించి బైబిల్ ఏం చెప్తుందో మీకు చెప్తాను. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనములో ఉన్న మాట, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ హృదయాన్ని కఠినపరచుకొనకూడదు. జేబులో డబ్బులు ఉంటాయి, కానీ ఆ జేబులో చేయి పెట్టినా బయటకు ఖాళీ చేయే వస్తుంది. ఎందుకంటే ఇవ్వాలనే ఉద్దేశం లేదు కదా. కఠినమైన హృదయము. పోనీలే అనుకుంటే ఏ గొడవ ఉండదు, అనుకోవట్లేదు కదా. క్రైస్తవులమైన మనము మంచి రంగస్థల నటుల వల్లే మనము ప్రవర్తిస్తూ ఉంటున్నటువంటి నాటకీయ క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము పోనీలే అని అనుకోవట్లా. ఎందుకు? పాస్టర్ గారు చేతుల మీదుగా జరిగింపబడినటువంటి పెళ్లి, ఆ పెళ్లి చేసుకున్న దంపతులు కొన్ని వారాల లోపలే విడాకులు తీసుకుని విడిపోతున్నారు. మరి విడాకులు తీసుకునే క్రమంలో కూడా ప్రార్థన పెట్టుకుంటారా మీరు? లేదు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, వివాహము అన్ని విషయముల కంటే ఘనమైనది అని ఆ రోజున మీరు ఆ మాట విన్నారు, ఆ సంఘ కాపరి అన్నారు. మరి మీరు ఇంతలోనే మర్చిపోయారు కదా. దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరచకూడదు అన్నప్పుడు మరి ఒక న్యాయవాది అన్యాయముగా ప్రవర్తిస్తున్నట్లే కదా. మరి న్యాయవాద న్యాయము పక్షముగా నీవు వాదించినట్లయితే ఆ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి మరలా వారిని కలపాలే, కానీ నీ ఫీజు కోసం వాళ్ళని విడదీయటం తప్పు కదా. ఎంతోమంది ఈ రోజున అన్యాయవాదులుగా ఉంటున్నటువంటి న్యాయవాదులు ఉన్నారండి. చీకటి కోణంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మర్డర్ చేసిన వాడిని బయటకు తీసుకొస్తున్నారు, మానభంగం చేసిన వాడిని బయటకు తీసుకొస్తున్నారు, వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఎగ్గొట్టి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా బయటకు తీసుకుని వస్తున్నారు. ఇది అరాచకం కాదంటారా? అంటే న్యాయసభలలో, న్యాయస్థానములలో జరుగుతున్నది, జరిగింపబడుతున్నది అంతా కూడా న్యాయమేనంటారా? మరి గమనించండి. 95వ కీర్తన 8వ వాక్యంలో ఒక మాట, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనవద్దు. మరొక సందర్భం ఇది. మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు అంటున్నాడు. నీకు సాఫ్ట్ హార్ట్ ఉండాలంటున్నాడు, ఒక సాఫ్ట్ మైండ్ ఉండాలంటున్నాడు. మనిషికి సహనము లేకపోతే అతను ఎప్పటికీ కూడా విజయవంతం కాలేడు. ఏ పనిలోనైనా సరే పేషెన్స్, టాలరెన్స్, ఓపిక, సహనము, పోనీలే అనుకునే గుణము, ఆ గుణాలు ఉన్నవాడే సక్సెస్ఫుల్గా ఎదుగుతాడు. లేదంటే అతనికి సక్సెస్ రాదు. పక్కన వాడిని తొక్కేసి మనం పైకి రావాలనుకుంటాం చూడండి, ఇది కఠిన హృదయానికి ఒక ఉదాహరణ. ఎవడలా పోతే నాకెందుకు, నేను బాగుండాలి, ఇది కఠిన హృదయం కలిగి ఉండడానికి ఒక ఉదాహరణ. ఇశ్రాయేలీలు దేవుని మహిమను నమ్మక, ఆయన స్థాయిని సరిగా అర్థం చేసుకోక, ఆయన యొక్క దక్షిణ హస్తము యొక్క బలమును సరిగా అంచనా వేయలేక తొందరపాటు నిర్ణయం తీసుకుని సణిగి గొణిగి దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నారు. కాబట్టి వారిని దేవుడు అంటున్నాడు కదా, కఠిన హృదయులు మీరు, ముష్కరులు మీరు, మూర్ఖపు సంతానము మీరు, మెడవంచ నొల్లని ప్రజలు మీరు అని వారికి దేవుడు రకరకాల పేర్లు పెట్టడం జరిగింది. వారి స్వభావాన్ని బట్టి వారికి ఆ పేరు వచ్చింది. నిర్గమకాండము 17వ అధ్యాయము 2వ వచనం, ఇశ్రాయేలీలు మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లు ఇవ్వమని అడుగగా మోషే వారితో మాట్లాడుతూ, మీరు నాతో వాదించటం ఎందుకు? యెహోవా దేవునిని ఎందుకు మీరు విసిగిస్తున్నారు
అని వారిని ప్రశ్నించాడు. అంటే కఠినమైనటువంటి హృదయం కలిగిన వారు. తండ్రి అయిన దేవునినే మీరు విసిగిస్తున్నారు. తల్లి పాలు తాగి ఆ రొమ్మునే కాలుతో తన్నినటువంటి పిల్లలు ప్రవర్తించేటువంటి ప్రవర్తన మంచిదంటారా? అన్నం పెట్టిన చెయ్యనే నరికేస్తే అది సబబేనంటారా? నిన్నెత్తుకున్న నాన్ననే నువ్వు చంపేస్తే అది సబబేనంటారా? ఐగుప్తు దేశంలోని గోషిన ప్రాంతంలో 430 సంవత్సరములు నువ్వు దాసత్వంలో ఉన్న విషయం మర్చిపోయావా? అక్కడ నీకు తినడానికి సరిగా లేదు, తాగడానికి సరిగా లేదు. నీ పైన అధికారం చేసేవారు ఎక్కువగా ఉన్నారు, పెత్తనం చలాయించేవారు ఎక్కువగా ఉన్నారు. కూటికి లేక నోటికి రుచి లేనటువంటి పదార్థాలు తిన్న సంవత్సరాలు 431 కాదు కదా. అటువంటి భయంకరమైనటువంటి ప్రాంతము నుండి ఎంతో మూర్ఖత కలిగినటువంటి ఫరో అనేటువంటి రాజు చేతిలో నుండి ఇన్ని లక్షల మందిని నేను బయటకు తీసుకొచ్చానే, మర్చిపోయావా? సముద్రాన్ని చీల్చి గోడలుగా చేసి ఆరిన నేల మీద నిన్ను నడిపించి, పగలు మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ నీకు ఎండ తగలకుండా మంచు పడకుండా, నీ నెత్తి మీద ఒక్క వర్షపు చుక్క కూడా పడకుండా, ఎటువంటి రోగం రాకుండా, అనారోగ్యం లేకుండా, ఆహారము వండుకునే పని లేకుండా, దేవదూతల పంట అయినటువంటి పరలోకపు ఆహారమైన మన్నను నీకు తినిపించాను, మర్చిపోయావా? ఇన్ని చేశాను కదా, మర్చిపోయావా? మీకు ఎంతో మేలు చేసిన యెహోవా దేవునికి వ్యతిరేకంగా మీరు తిరుగుబాటు చేస్తున్నారు, దేవునిని శోధిస్తున్నారు, దేవుని విసిగిస్తున్నారు మీరు అంటున్నాడు. హెబ్రీ సంఘానికి పౌలు గారు ఒక పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో ఇలా అంటున్నాడు, 7-8 వచనాలలో, పరిశుద్ధాత్మ ఇలా చెప్పుచూ ఉన్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో ఎడారి మార్గములో శోధన దినమందు శ్రమల కాలమందు కోపము పుట్టించినప్పటి వలె, దేవునికే కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనవద్దు అని గతములో ఇశ్రాయేలీలు వారి పితరులు చేసినటువంటి తప్పుని మీరు మరలా ఈ జనరేషన్లో చెయ్యొద్దు అని వారికి ఒక రిమైండర్గా చెప్తూ ఉన్నాడు. ఇదే హెబ్రీ పత్రిక 4:7లో, నేడు మీరు దేవుని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనవద్దు అని వెనుక చెప్పబడిన ప్రకారము, ఇంతకు ముందు చెప్పబడిన ప్రకారము, వ్రాయబడిన ప్రకారము, ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడు అని ఒక దినమును దేవుడు నిర్ణయిస్తూ ఉన్నాడు. నేడు అనేటువంటి మాట కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం 7వ వచనంలో మీకు కనిపిస్తుంది, చూడండి. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుని మాటను విని ఆయన ఆజ్ఞలను మనము పాటించి ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే మనకెంత మేలుకరం, ఎంత ఆశీర్వాదకరమో కదా. భూదిగంతముల నివాసులారా, భూమి మీద నివసిస్తున్నటువంటి సమస్త మనుషులారా, నా వైపు చూసి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడన్నాడు. యెహోవా దేవుడు మోషేతో పరిచయం చేసుకుంటూ, మోషే అడిగినప్పుడు, అయ్యా ప్రభువా నీ పేరేమి? ఫరో దగ్గరికి వెళ్తాను, ఈ ఇశ్రాయేలీయుల జనాంగమును పోనివ్వమని అడుగుతాను, కానీ ఈ మాట చెప్పింది ఎవరు బాబు నీకని అడిగితే నేను నీ పేరు ఏమని చెప్పాలంటే నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పు మోషే అంటే, మోషే కంగారు పడి ఉంటాడు. ఇదేం పేరు, నేను ఎప్పుడు వినలేదే, నేను ఉన్నవాడును అనువాడునా, ఇది చాలా పొయిటిక్గా ఉన్నది కదా, అది చెప్పబో అన్నాడు. ఉన్నవాడును అనువాడును అని బాగా అనుకుని వెళ్ళాడు. యేసు ప్రభు వారు చూడండి, తర్వాత సువార్తలలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో కూడా నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును, నేనే, నా తప్ప ఎవడో దేవుని దగ్గరికి రాడు, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే, నా అంతటా నేను రాలేదు, తండ్రే కుమారుణ్ణి బయలుపరిచాడు, కుమారుడే తండ్రిని బహిర్గతం చేశాడు. కాబట్టి నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని యేసుప్రభు వారు చెప్పడం జరిగింది. అది అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు, బోధకులకు నచ్చలేదు. కాబట్టి ఇది దైవదూషణ, ఇది దేవునికి సంబంధించినటువంటి ఒక ధిక్కారణ అని యేసుప్రభు వారిని చంపాలని ప్రయత్నం చేసినారు. నా సమయం ఇంకా రాలేదు కాబట్టి నేను వీళ్ళకి దొరకనని ఆయన కూడా చాలా తెలివిగా, చాకచక్యముగా వారికి కనపడకుండా వెళ్ళిపోతాడు. ఈ మానవాళ్ళంతా కూడా రక్షింపబడడానికి యేసుక్రీస్తు మాత్రమే దిక్కు, వేరే ఆప్షనే లేదు. నేనే మార్గమును అన్నప్పుడు వేరే మార్గం లేదనేగా. అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో, మరి ఎవని వలనను రక్షణ కలగదు, యేసుక్రీస్తు అను ఈ నామము వలననే మనము రక్షణ పొందవలను, కానీ
ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన ఏ నామమున మరి ఏ నామమున కూడా రక్షణ పొందలేము. యేసుక్రీస్తు మాత్రమే దిక్కు అని చెప్తున్నాడు. రోమీలకు రాస్తూ పౌలు గారు 10:13లో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడతాడు. ప్రార్థన రక్షిస్తుంది, ప్రార్థన విడుదల కల్పిస్తుంది, ప్రార్థన నడిపిస్తుంది, ప్రార్థన నీకు సమాధానమును తెచ్చిపెడుతుంది, ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది, ప్రార్థన నీ కన్నులకు తేటగా కనబడేటువంటి వాక్యం అనేటువంటి వెలుగును చూపిస్తుంది, ప్రార్థన నిన్ను శక్తితో నింపుతుంది, ప్రార్థన నీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని తీసుకొని వస్తుంది. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 6:3లో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఏంటి ఇంకా ఆలస్యము? కందాకే దగ్గర మంత్రిగా పనిచేసినటువంటి ఇథియోపియా దేశానికి చెందిన ఒక నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతూ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనను చూసి ఫిలిప్పును పంపించడం జరుగుతుంది. ఆ కాన్వర్జేషన్ అయిన తర్వాత ఇవిగో నీళ్లు, ఇదిగో నేను బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నాను, ఇంకేంటి ఆలస్యము అని అంటాడు. ఇంతమంది బాప్తిసం పొందడానికి రెడీగా ఉన్నారు కదా, వీరు బాప్తిస్మం పొందకుండా ఆపగలిగిన వాడు ఎవడు, ఆ శక్తి ఏంటి అని పేతురు గారు ప్రశ్నిస్తాడు. సో ఆలస్యం చెయ్యొద్దు అని అర్థం. చాలామందిని నేను చర్చిలో చూస్తూ ఉంటాను, క్రైస్తవులుగా పుట్టిన వారే మేబీ చిన్నప్పుడు ఎక్కడో ఒక దరిద్రపు చిలకరింపు బాప్తిసం తీసుకుని ఉన్నవారే, మారు మనసు పొందిన వారే, కానీ వారికి ఊహ వచ్చిన తర్వాత, స్పృహ తెలిసిన తర్వాత బాప్తిసం పొందలేదు కాబట్టి వారు బాప్తిసం పొందని వారి జాబితాలోనే ఉంటారు. బాప్తిసం పొందకుండా కూడా క్రైస్తవులుగా ఉండి ఆరాధనకు వచ్చి అర్పణలేసి ప్రార్థనలు చేసేటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారండి. వీరందరూ కూడా నిజమైన క్రైస్తవుల జాబితాలో ఉండరుగాక ఉండరు. నా మాట వినండి, బాప్తిస్మం తీసుకోవాల్సిందే, ఇందులో ఎటువంటి మార్పు లేదు. బాప్తిస్మం తీసుకుంటేనే దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు, లేదంటే విశ్వాసంగా మిమ్మల్ని పొరపాటును కూడా అంగీకరించాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26-27లో నూతన హృదయమును మీకు ఇస్తానంటున్నాడు. చూడండి, నూతన స్వభావము మీకు కలుగ చేస్తాను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తానంటున్నాడు. అంటే రాతి గుండె అంటే కఠినమైన హృదయాన్ని తీసివేసి ప్రేమించేటువంటి ఒక మాంసపు గుండెను మీకు ఇస్తాను. నా ఆత్మను నీ యందు ఉంచుతాను, నీతో ఉంచుతాను. నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేస్తానంటున్నాడు. యాకోబు గారు రాస్తూ 4వ అధ్యాయము 14వ వచనంలో, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఈ పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఎప్పుడు ఏ మనిషి ఎక్కడ ఎందుకు ఎలా ఏ కారణం చేత చనిపోతాడో తెలియనటువంటి మానవ బ్రతుకు మనది. వచ్చే సంవత్సరం అక్కడికి వెళ్దాం, వచ్చే నెల ఇక్కడికి వెళ్దాం, రేపు ఇది తిందామని మనం ఇంత ప్లాన్ చేసుకుంటున్నాం. మొన్నొక వీడియో చూశాను, తన భార్యతోనో తన కుమారునితోనో ఒక ఆయన హోటల్కి వెళ్ళాడు, ఫుడ్ ఆర్డర్ చేశాడు, వచ్చేసింది. ఇక ఆ ఫస్ట్ ముద్ద కలుపుకోవడానికి చెయ్యలా పెట్టాడు, గుండె ఆగిపోయింది, అలాగే ఆ ముఖం ఆ ప్లేట్లో పడిపోయింది. కింద కొంతమంది కమెంట్స్, ప్రతి గింజ మీద మన పేరు రాసి ఉంటుంది, పాపం పెద్ద ఆయన ఆర్డర్ చేస్తున్నాడు కానీ తినలేకపోయాడు, ఆ బియ్యపు గింజల మీద ఆయన పేరు రాయబడలేదు అని ఆయన తనకు నచ్చినటువంటి కొన్ని మాటలు రాసుకున్నాడు. ఇవేంటంటే దేవుని యొక్క చిత్తం చొప్పున మనం బ్రతుకుతాం. మనం ఎప్పుడు ఎంతకాలం బ్రతకాలి, ఎప్పుడు ఏం పని చేయాలనేటువంటిది అంతా కూడా దేవుని మీద ఆధారపడి మనం చేయాలి. ఇలా ప్రతిదానికి మనం సెంటిమెంట్స్తోని, ఒక ఇంబ్యాలెన్స్డ్ ఎమోషన్స్తోని మనం పోస్టులు పెట్టేస్తే, కొన్ని లైన్స్ రాసేస్తే అది నిజమైపోదు. ఆయుష్కాలము దేవుడిచ్చేటువంటి బహుమతి. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో, నీ ప్రసంగం ఎలా ఉండాలో ఇవంతా కూడా నిర్ణయించేది కూడా దేవుడే. కానీ చాలామంది వారికి వారు కొన్ని మాటలను సిద్ధపరచుకొని బట్టి కొట్టి పెట్టి కథలు చెప్పి ఇది దేవుని వాక్యంలో ఒక భాగమే అని కొండగొర్రెలుగా ఉంటున్నటువంటి భక్తులను మోసం చేస్తూ డబ్బులు సంపాదించుకున్నటువంటి వారికి శ్రమ. మనం దేవునికి లోబడితే మన బ్రతుకులు మారిపోతాయి. దేవునికి మనం భయపడితే మన బ్రతుకులు మారిపోతాయి. లోబడాలి, భయపడాలి. ఐ టెల్ యూ మై డియర్స్, ఇట్ ఈస్ ద రైట్ టైం, ఇట్ ఈస్ ద రైట్ డే
టు టర్న్ అన్ టు జీసస్. కఠినమైన హృదయాన్ని వదిలిపెడితేనే మనకు దేవుడు అర్థమవుతాడు. పగ, ప్రతీకారము, ద్వేషము, కోపము, అసూయ, వాడిని తొక్కేయాలి, వీడిని పైకి రానివ్వకూడదు, వాడిని చంపేయాలి, వీడిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, వాడిని విసిగించాలి, వాళ్ళని ఊర్లో నుంచి తరిమేయాలి, పలానా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. ఇవన్నీ కూడా కఠిన హృదయమునకు ఉండేటువంటి స్వభావము, లక్షణాలే. మనం అలా ఉండకూడదు. క్రీస్తు ప్రేమించాడు మనల్ని. ఎంతగా ప్రేమించారంటే మనము బ్రతకడానికి ఆయన తన రక్తాన్ని కార్చి చనిపోయాడు. ఆయన 75 కిలోల బరువు ఉన్న సిలువను గోల్గొతా అనబడినటువంటి, కపాలము అనబడినటువంటి ఆ గోల్గొతా కొండ మీదకి ఆయన రక్తం ఓడుతున్న పరిస్థితులలో, నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉండి ఒళ్ళంతా చీల్చబడినటువంటి పరిస్థితులలో 75 కిలోల బరువు ఉన్నటువంటి చెక్క సిలువను మోసుకుపోయినాడు. ఆయన ఏ సిలువ మీదైతే మేకలతో కొట్టబడినాడో అదే సిలువ ఆయన మోసుకుపోయినాడు. నన్ను వెంబడింపగూరువాడు తనను తాను అపేక్షించుకొని, కుటుంబమును వదిలిపెట్టి, సమస్తమును వదిలిపెట్టి, ఇహలోక సంపదను వదిలిపెట్టి, తన సిలువ తాను ఎత్తుకొని, అంటే నేను ఎలా బ్రతికానో ఒక మాదిరి చూపించాను కదా, అలాగే మీరు కూడా బ్రతికితేనే పరలోకములో, పరదైసులో మీకు ఎంట్రీ ఉంటుంది, లేదంటే లేదు నాన్న, కష్టం అని చెప్పాడు. ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నా కాడి సులువుగా ఉంటుంది, మీ చింత యావత్తు నా మీద ఉంచండి, నేను మీ కొరకు చనిపోయాను, మీరు నన్ను నమ్ముకుని నా బోధను అనుసరించి నడవండి, మీ చింత యావత్తును నేను తీసివేస్తాను అని అంటున్నాడు దేవుడు. ఈ వాగ్దానాలు మనకు సరిగా అర్థం కావడంలా, పాజిటివ్ వైబ్లో అర్థం కావడంలా, మనకు అన్ని నెగిటివ్ ప్రకంపనలే, అన్నీ కూడా పనికిరాని ప్రేలాపనలే. కానీ దేవుడు మనకు ఒక గ్యారంటీని ఇచ్చాడు. ఈ సంచికరువును ఆధారం చేస్తే మనం బ్రతికితే బాగుంటుంది కదా అని క్రైస్తవులు ఈరోజు అనుకోకపోవడం దారుణం. చిన్న ప్రార్థన. ప్రేమగల దేవా, కనికరమగల తండ్రి, నీ వాక్యమును వినుటకు, నీ వాక్యమును చదువుటకు కూడా అర్హత లేనటువంటి మమ్మను నీవు పిలిచి మమ్మల్ని క్రైస్తవులుగా ఉండనిస్తున్న విషయాన్ని బట్టి వందనాలు ప్రభా. మేము పొందిన ఈ గొప్ప రక్షణ, ఈ అమూల్యమైనటువంటి రక్షణ వీలైనంత మందికి మేము చాటి చెప్పాలని, ఒక సాక్ష్య రూపకంగా ఉండాలని, మా పరిచర్య అంతట్లో కూడా మీరే మాకు తోడుగా నడిపించాలని మేము కోరుకుంటున్నాం ప్రభు. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. మా జీవితంలో ఉంటున్నటువంటి సమస్యలు మీకు తెలిసే ఉన్నాయన్నా, ప్రతి విధమైన ప్రమాదాలను మమ్మల్ని రక్షించండి, ప్రతి విధమైన అనారోగ్యం నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభు. మాకు ఏదైతే అవసరమై ఉన్నదో, ఏదైతే మేలుకరమో, ఏదైతే క్షేమకరమో దానిని మీరు మాకు ఇస్తారని ఆశపడుతూ ఉన్నాం ప్రభు. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.